ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శ్రీ మార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి హౌస్ డే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దీవెనలు అందుకున్నారు. అంతేకాకుండా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభించారు. బడేటి చంటితో పాటు ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగరాధ్యక్షులు లగిరెడ్డి కాశీ నరేష్, పలువురు నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి మాట్లాడారు. మార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవంలోనూ అదేవిధంగా గంగానమ్మ తల్లి ఉత్సవ నిర్వహణలో శాసనసభ్యులు బడేటి చంటి, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. అదేవిధంగా ఏలూరు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ గంగానమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన మార్కండేయ స్వామి గుడిలో మొన్న కళ్యాణం జరిగిందండి. కళ్యాణంతో వేళ వసంతోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా సందర్శనార్థం మన బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా మన మార్కండేయ స్వామి గుడికి ఇచ్చేశారు. అక్కడి నుంచి సదరన్ బాయ్స్ అందరూ కలిసి గంగానమ్మ స్నానం చేయించారు. ఇక్కడ చాలా బాగా చేయించారు. అందరూ కలిసి ఒకే కూటమిగా ఏర్పడి అందరూ కూడా కార్యక్రమం జయప్రదం చేశారు. అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే బడేటి చంటి గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. మరి స్థానిక సదరన్ బాయ్స్ దక్షిణ బిల్లులోని అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొలువు తెచ్చి ప్రతి సంవత్సరం గ్రామం బాగుండాలి, ఊరు చల్లగా ఉండాలి, అందరినీ కాపాడే తల్లి మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి ఈ సంవత్సరం అమ్మవారి జాతరని చేయడానికి నిలబెట్టారు. వీళ్ళు గత సంవత్సరం కూడా చేసి ఏం కోరుకున్నారంటే ఈ అరాచక శక్తులు, ఈ అంతమంది శక్తులు దూరం అవ్వాలి తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాం. మరి ఆ అరాచక శక్తులను దూరం చేసి ఒక కూటమిని మాకు అప్పచెప్పి విజయోత్సవం చేసుకునేలాగా చేసావు తల్లి అని చెప్పి మొక్కులు తెచ్చుకున్న ఈ సదరన్ బాయ్స్ కి ఏలూరు పట్టణ టీడీపీ ఆఫీస్ బడేటి చంటి గారి ఆఫీస్ నుంచి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా తల్లి ఆశిస్తుండాలని కోరుకుంటున్నాను.